వెల్కమ్ టు డాక్టర్ టైమ్స్. నేను మౌనిషా. ఆస్తమా, అలర్జీ, సైనస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానమైనవి. ఆస్తమా ఉన్న వారిలో తరచూ ఆయాసం రావటం, పిల్లి కూతులు, దగ్గు, వ్యాయామం చేయలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక అలర్జీతో అనేక సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఆస్తమాకు పరిష్కారం ఏంటి? సైనస్కు సర్జరీ తప్పదా? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంటుంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియో కేర్ ఇంటర్నేషనల్ వైద్యులు నామ్ గారిని అడిగి తెలుసుకుందాం. మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 040-233-10680-716. హలో అండి. బేసిక్గా ఈ రోజుల్లో మనం ఆస్తమా ఎక్కువ చిన్నపిల్లల్లో కూడా చూస్తుంటాం. అసలు ఆస్తమా ఎందుకు వస్తుంది? ఆస్తమా రావడానికి మెయిన్ రీజన్స్ చూడండి, ఎలర్జీస్ అన్నమాట. సో ఎలర్జీస్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకు మన బ్రాంక్యూల్స్ అంటే మనం ఇక్కడ నుంచి నోస్ నుంచి గాలి తీసుకోవడం వల్ల ఈ నుంచి పోయి లోపల ఇక్కడ వరకు అయితే సేమ్ ప్యాసేజ్ ఉంటుంది. అంటే మనకు ఫుడ్ కానీ ఎయిర్ కానీ పోవడానికి సేమ్ ప్యాసేజ్ ఉంటుంది. దాని తర్వాత ఇది డివైడ్ అయిపోయి ఒక ప్యాసేజ్ మన లంగ్స్లో వెళ్ళడం, ఇంకొక ప్యాసేజ్ స్టమక్లో వెళ్ళడం జరుగుతుంది. సో లంగ్స్లో వెళ్ళే ప్యాసేజ్లో ఏమవుతుందంటే అక్కడ వాపు అనేది రావడం జరుగుతుంది అన్నమాట. సో వాపు వచ్చేస్తే ఏమవుతుంది, మనకు డయామీటర్ అనేది తక్కువైపోవడం జరుగుతుంది. డయామీటర్ అంటే ఇప్పుడు నార్మల్లీ ఇంత బ్రాంక్యూల్ ఉందనుకోండి, ఇప్పుడు వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే అది ఇంత అయిపోతుంది, అంటే చిన్నగా అయిపోవడం జరుగుతుంది. అండ్ అక్కడ లోపల ఏమవుతుందంటే మనకు మ్యూకస్ ఫార్మేషన్ అనేది రావడం జరుగుతుంది. మ్యూకస్ ఫార్మేషన్ అంటే కొంచెం ఒక జిగురు పదార్థం లాగా లోపల రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బికాస్ టు ఎక్స్పెల్ దట్ ఎలర్జన్, అంటే మన బాడీలో ఏం మనకు ఎలర్జీ ఉన్న పదార్థం లోపల వెళ్ళిపోయింది, మోస్ట్లీ పోలన్స్ కానీ లేదంటే ఫంగల్ సీలియాయి కానీ లేదంటే ఇలాంటివి ఉంటాయి, అవి డస్ట్ ఉంటుంది. సో దానికి ఎక్స్పెల్ చేయడానికి బాడీ ఏం చేస్తుందంటే ఒక మ్యూకస్లో ఫామ్ చేసేసి మనకు ఇది దగ్గులాగా వచ్చేసి బయటికి రావడం జరుగుతుంది అన్నమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఒక ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఎలర్జీస్ అనేటివి పెరిగిపోవడం జరుగుతుంది. ఆ ఎలర్జీ వల్ల కొంచెమైనా మనం డస్ట్లో వెళ్ళినా, కోల్డ్లో వెళ్ళినా, చల్లటి నీళ్ళతో స్నానం చేసినా, లేదంటే స్వీట్ తిన్నా, కొంతమందికి పులుపుతో కూడా ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్. ఇవి తినడం వల్ల ఏంటంటే మనకు లోపల డయామీటర్ తక్కువ అయిపోయి మనకు వీజింగ్ సౌండ్స్ రావడం అండ్ బ్రెత్లెస్నెస్ అనిపించడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అస్తమా అన్నమాట. అండ్ ఎలర్జీ వల్లనే మ్యాక్సిమం ఇది రావడం జరుగుతుంది. ఓకే, కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. చైతన్య గారు కాల్ చేస్తున్నారు విజయవాడ నుంచి. చైతన్య గారు చెప్పండి. హలో చెప్పండి సార్, ఏం ప్రాబ్లం ఉంది? నాకు 2 years నుంచి నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? అంటే మెడిసిన్స్ వాడినా ప్లస్ అయినా తగ్గట్లేదు. ఓకే అంటే అందువల్ల కాల్ చేశాను సాక్షి టీవీలో చూసి. ఓకే ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉంది ప్రాబ్లం మీకు? యాక్చువల్గా నాకైతే మార్నింగ్ పూట ఫేస్ వాష్ చేసినప్పుడు వస్తుంది, అంతే. ఏదైనా కూలింగ్ తర్వాత వస్తుంది. అచ్చా, మార్నింగ్ వస్తుంది. మార్నింగ్ వచ్చింది ఎక్కువ శాతం, దాని తర్వాత ఇంకేం రాదు. ఒక ఇయర్ నుంచి ఉందా ఇబ్బంది? 2 years నుంచి ఉంది. అంటే నేను సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు, అందుకని దానివల్ల అనుకుంటున్నా. సరేనండి, రైట్, చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే మార్నింగ్ పూట నాకు వస్తుంది అన్నట్లు చెప్పారు. చాలామంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఏం కన్ఫ్యూజన్ ఉంటుందంటే మార్నింగ్ పూట వస్తుందంటే మ్యాక్సిమం మార్నింగ్ పూట లేవగానే వాళ్ళకు తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుంది. సో చాలామంది ఒక అపోహలో ఏముంటారంటే తుమ్ములు అంటే సైనసే అని అనుకుంటారు వాళ్ళు, కానీ అలా కాదు. తుమ్ములు ఉంటే సైనస్ కూడా కావచ్చు, కానీ మ్యాక్సిమం అది ఏముంటుందంటే ఎలర్జిక్ రైనైటిస్ అనేది ఉంటుంది. ఇందులో ఏంటంటే మనం ఎలా డిఫరెన్షియేట్ చేయాలి, మీకు సైనస్ ఉందా లేదంటే మీకు ఎలర్జిక్ రైనైటిస్ ఉంది అన్నట్లు చూసుకుంటే, మీకు పొద్దున లేవగానే మీకు తుమ్ములు రావడం జరుగుతుంది అండ్ ముక్కు నుంచి వాటర్ కారడం జరుగుతుంది. ఒక టైం వరకు ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోవడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇందులో మీకు ఐస్ ఇరిటేషన్ అండ్ ఐస్ నుంచి వాటర్ పోవడం అండ్ స్నఫీ నోస్ ఉండడం ఇలాంటివి ఉన్నాయి. అండ్ వేరే లక్షణాలు ఏం లేవు అంటే యూ కెన్ సేకే ఇది ఎలర్జిక్ రైనైటిస్ ఉంది అన్నట్లు.
అదే సైనసైటిస్ ఉంటే లక్షణాలు కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. సైనసైటిస్లో ఏంటంటే స్నఫీ నోస్ ఉంటుంది, కొంతమందికి తుమ్ములు ఉంటాయి, కొంతమందికి తుమ్ములు ఉండవు. బట్ దే విల్ బీ ఫీలింగ్ హెవీనెస్ ఇన్ దేర్ ఫేస్ అన్నమాట. ముఖ్యంగా ఈ ఏరియాస్లో వాళ్ళకు నొప్పి రావడం, ఇక్కడ నొప్పి రావడం, అండ్ ఈ ఏరియాలో నొప్పి రావడం, అండ్ ఈ మ్యాక్సిలరీ చీక్ బోన్ ఉంటుంది కదా, ఈ ఏరియాలో మీకు నొప్పి అనేది రావడం జరుగుతుంది. ఆర్ఎల్స్ యూ కెన్ సే కొంచెం హెవీనెస్ ఫీలింగ్ ఉండడం అనేది జరుగుతుంది మెయిన్లీ ఈ ఏరియాస్లో. అన్ని ఏరియాలో ఉండడం అనేది ఉండదు అక్కడ, డిపెండింగ్ అపాన్ ఎంత ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ మాత్రమే కొంతమందికి ఇక్కడ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఇక్కడ మాత్రమే ఉంటుంది, కొంతమందికి ఓన్లీ ఫోర్ హెడ్ మాత్రమే ఉంటుంది. సో ఇలా కూడా మీకు ఉంది. అండ్ దీంతో సహా పోస్ట్ నేసల్ డ్రిప్ అంటాము. పోస్ట్ నేసల్ డ్రిప్ అంటే మనకు నార్మల్గా మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు కొంచెం డ్రాప్స్ లాగా మన గొంతులో వెనుక పడుతున్నాయి అన్నట్లు కూడా ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి లక్షణాలు ఉంటే మీకు సైనస్ ఉంది అన్నట్లు చెప్పొచ్చండి. సో ముఖ్యంగా ఇప్పుడు చూడండి, మీకు సైనస్ ఉన్నా, ఎలర్జిక్ రైనైటిస్ ఉన్నా, హోమియో కేర్ ఇంటర్నేషనల్లో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంది. అండ్ వీ కెన్ సే కే ఎలర్జిక్ రైనైటిస్, సైనసైటిస్కి పర్మనెంట్ సొల్యూషన్ కూడా మన దగ్గర ఉంటుందన్నమాట. సో మీ దగ్గరున్న హోమియో కేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, డెఫినెట్లీ తక్కువ అయ్యేటట్లు మనం చూడొచ్చు. సైనస్ అంటే బేసిక్గా చాలా మందికి సర్జరీ తప్పదు, చేయించుకోవాలి అని అంటూ ఉంటారు. అసలు ఏంటి సైనస్కి నిజంగానే సర్జరీ తప్పదా, లేకపోతే హోమియో కేర్లో ఏ విధంగా ఉంటుంది ట్రీట్మెంట్? ఇప్పుడు చూడండి, సైనస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యాలి అన్నట్లు చాలామంది ఉంటుంది అండ్ చేసుకుంటారు కూడా. బట్ ఇన్ హోమియోపతి వీ ట్రీట్ ఓన్లీ విత్ ద మెడికేషన్స్ అన్నమాట. ఇప్పుడు కొన్ని కేసెస్లో చాలా అంటే చాలా సివియర్ ఉంటుంది, అసలు వాళ్ళు శ్వాస తీసుకోలేకపోవడం అనేది జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో లీస్ట్ కేసెస్ 1% కేసెస్లో వీ విల్ సజెస్ట్ అనమాట. 99% వితౌట్ సర్జరీయే మేము ట్రీట్మెంట్ అనేది ఇస్తాము. అండ్ ముఖ్యంగా ఏంటంటే అండి, చాలామందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, దానికి మనం DNS అంటాము. అంటే డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, అంటే ముక్కులో ఉన్న ఇముక అనేది కొంచెం వంకరగా ఉంది, ఎస్ షేప్లో ఉంది, లేదంటే రైట్ సైడ్ డీవియేటెడ్, లెఫ్ట్ సైడ్ డీవియేటెడ్ ఉంది, కరెక్ట్ లేదు, వంకరగా ఉంది అని చెప్తారు. దానికి ట్రీట్మెంట్ అనేది చేస్తారనమాట, అంటే స్ట్రైట్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. కానీ మీరు కూడా వినే ఉంటారు, సర్జరీ చేసిన తర్వాత కూడా చాలామందికి మళ్ళీ సైనస్ అనేది రిటర్న్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సర్జరీ అనేది పూర్తిగా మళ్ళీ రాకుండా అయితే చెయ్యదు. వై? బికాస్ ఎలర్జీస్ కూడా బాడీలో ఉంటుంది. అండ్ ఆ ఎలర్జీస్ వల్ల మళ్ళీ మీకు నాసల్ టర్బనేట్ హైపర్ట్రోఫీ రావడం, ఆ ఎలర్జీస్ వల్ల మళ్ళీ స్నఫీ నోస్ అయిపోయి సైనసెస్ అగైన్ దే మైట్ గెట్ బ్లాక్డ్. అగైన్ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ ప్రాబ్లం రీఅపియర్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్ హోమియోపతి బేసికల్లీ మేము ఏం చేస్తాము అంటే, బేసికల్లీ వీ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ యువర్ ఎలర్జెన్స్. అంటే మీకు ఏం ఎలర్జీస్ ఉన్నాయి, ఫస్ట్ ద పేషెంట్ విల్ టెల్ అస్ కే భయ్ నాకు ఇది పడడం లేదు, నాకు కోల్డ్ ఎన్విరాన్మెంట్లో వెళ్తే కానీ, లేదంటే ఏసీలో కూర్చుంటే, దుమ్ములో వెళ్తే, పొగలో వెళ్తే, ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ యూజ్ చేసినా నాకు ఇబ్బంది వస్తుంది అని పేషెంట్ చెప్తారు. సో అదొకటి మన దగ్గర డాటా ఉంటుంది. దాని తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే, వాళ్ళకు ఎప్పుడైనా తుమ్ములు రావచ్చు, వాళ్ళకు ఎప్పుడైనా సడన్లీ స్టార్ట్ అయిపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మేము టెస్ట్ చేపిస్తాము, ఎలర్జీ టెస్ట్ చేపిస్తాము అన్నమాట. ఆ టెస్ట్లో మనకు పూర్తిగా పైన నుంచి కింద వరకు ఒక లిస్ట్ వచ్చేస్తుంది, బై ఈయనకు ఈ ప్రాబ్లం, ఈ పదార్థం నుంచి ప్రాబ్లం ఉంది. అందులో మనకు అన్ని యానిమల్ డ్యాంగర్స్ కానీ అవన్నీ వచ్చేస్తాయి, కాక్రోచెస్ అవి డస్ట్ అన్నీ వచ్చేస్తాయి. దాని ప్రకారంగా వీ హ్యావ్ సచ్ అ మెడికేషన్స్ ఇన్ హోమియోపతి కే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ అనుకోండి, లేదంటే పులుపు అనుకోండి, పులుపు నుంచి కంప్లైంట్స్ ఎక్కువ అవుతే ఈ మందులు ఇవ్వాలి అన్నట్లు మన దగ్గర ఉంటుంది అనమాట. సో ఆ మెడిసిన్స్ ఇచ్చేసి వీ విల్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ అగేన్స్ట్ దట్ స్పెసిఫిక్ ఎలర్జన్. సో ఇలా చేయడం మూలన ఏమవుతుందంటే, ఫ్యూచర్లో మీకు మీరు దుమ్ములో వెళ్ళినా, లేదంటే పొగలో వెళ్ళినా, కోల్డ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కూడా ప్రాబ్లం రీఅపియర్ కాకుండా మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో ఇట్లా ట్రీట్మెంట్ మేము హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఈ సైనస్ కోసం ఇస్తామన్నమాట. ఎస్, కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. వైష్ణవి గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అది మేడం, మా పాపకు సైనస్ సర్జరీ ఆల్రెడీ అయింది మేడం. ఓకే.
అయినా మళ్ళీ రిపీటెడ్ గా వస్తుంది సార్. అచ్చా, ఎంత రిపీటెడ్గా ఉంటుందమ్మా? వింటర్ లో అయితే కాఫ్ విపరీతంగా వస్తుంది సార్, నైట్ మొత్తం వస్తుంది సార్. ఓకే, ఓన్లీ వింటర్లో మాత్రమే ఉంటుందా, లేదంటే కొన్ని రోజులు ఒక 4 వీక్స్ కానీ లేదంటే అట్లా ఉండి వెళ్ళిపోవడం జరుగుతుంది? లేదు సార్, వింటర్ లో నైట్ మొత్తం వస్తుంది. అది మళ్ళీ ఇక్కడ పల్మనాలజిస్ట్ దగ్గర కలిస్తే వాళ్ళు అది రాశారు సార్. అది నెబులైజర్స్ అట్లా ఇస్తారా? ఆ, అది ఇచ్చారు, నెబులైజర్ ఇచ్చారు, మళ్ళీ ఇన్హీలర్ ఇచ్చారు. ఇంకా స్టెరాయిడ్స్ కూడా 5 days వాడింది సార్ లాస్ట్ వింటర్ లో. మళ్ళీ అంటే ఏం లక్షణాలు ఉంటాయమ్మా? రాత్రి మొత్తం ఏం ప్రాబ్లం అవుతుంది పాపకి? కాఫే సార్, కాఫ్ ఉంటుంది, విపరీతంగా కాఫ్ వస్తుంది సార్. కాఫే ఉంటుందా లేదంటే దాంతో కొంచెం ఆయాసం ఉండడం అట్లా ఉంటుంది? ఆయాసం ఏమి ఉండదు సార్, కొంచెం అనిపిస్తుంది కానీ కాఫే ఇంకా అసలు రెస్ట్ లేకుండా వస్తుంది సార్. 5 minutes కూడా ఉండదు రెస్ట్. ఓకే, సరే అమ్మా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇందులో మనకు కాఫ్ ఉంటుంది, స్పెసిఫికల్లీ కాఫ్ రాత్రి మొత్తం ఉంటుంది అన్నట్లు చెప్తున్నారు. సైనస్ ఆపరేషన్ కూడా చేయించుకున్నారు. సో ఎక్కువగా కాఫ్ ఉండడం, వేరే లక్షణాలు ఉండకపోవడం అనేది సైనస్ లక్షణాలు కావు అమ్మా ఇవి. ఇందులో ఏంటంటే బ్రాంకైటిస్ అన్నట్లు కూడా ఉంటుందన్నమాట. సో ఇందులో ఏమవుతుందంటే మనకు ఈ రాత్రిపూట అవ్వడం వల్ల, మనకు టెంపరేచర్ కొంచెం డౌన్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే గొంతులో కొంచెం ఇరిటేషన్ మొదలవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఇరిటేషన్ అవ్వడం వల్ల మనకు కాన్స్టాంట్లీ వాళ్ళు దగ్గుతూ ఉంటారనమాట. అది బ్రాంకైటిస్ లేదంటే ఫారెంజైటిస్ అనేది కావచ్చు. దానివల్ల మీకు ప్రాబ్లం అనేది వస్తుంది. అది మ్యాక్సిమం సైనస్ లక్షణాలు కావు. సైనస్ అని మనం ఎప్పుడు చెప్పుకోవాలి అంటే, మీకు మీ పాపకి ముక్కు కూడా మొత్తం క్లోజ్ ఉంది, లేదంటే స్నఫీ ముక్కు ఉంది, దాంతో సహా ఫేస్ విపరీతంగా నొప్పి వస్తుంది, అండ్ ఈ ఐస్కి అరౌండ్గా కొంచెం వాపులు కనబడుతున్నాయి, అండ్ కొంచెం వంగితే, ముందుకి ఇలా వంగితే ఫేస్లో నొప్పి రావడం జరుగుతుంది, కొంచెం పెయిన్ పెరిగిపోవడం జరుగుతుంది. ఇలాంటివి లక్షణాలు ఉంటే సైనస్ అని చెప్పొచ్చు. ఇలా లేదు అంటే మీకు ఏంటంటే బ్రాంకైటిస్ అదే ఉంటుంది, లేదంటే బ్రాంకియల్ అస్తమా అనేది కూడా ఉంటుంది. సో నెబులైజర్స్ అవి ఇస్తున్నారంటే శ్వాస ఇబ్బంది కూడా అవుతుంది. దానివల్లనే మ్యాక్సిమం ఇది నెబులైజర్స్ కానీ లేదంటే యాస్థలిన్ లాంటివి స్ప్రేస్ అనేది ఇస్తారు. సో దీనికి కూడా హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉంది. సో దీనికి కూడా వీ విల్ ట్రీట్ దిస్ డిసీజ్ ఇన్ అ సేమ్ మేనర్ యాజ్ సైనస్ అన్నమాట. ఇక్కడ కూడా మనం ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం జరుగుతుంది. అస్తమాలో చాలా మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. అండ్ కొంచెం మీకు అస్తమా డిపెండ్ బై ఎన్ని రోజుల నుంచి ఉంది, ఇంత క్రానిక్ ఉంది అన్నట్లు చూసుకొని దాని ప్రకారంగా మెడిసిన్స్ ఇస్తే అది ఖచ్చితంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి సంప్రదించండి, పూర్తిగా తక్కువ అయ్యేటట్లు చూద్దాము. మరో కాలర్ ఉన్న డాక్టర్ ఉమామహేశ్వర గారు కాల్ చేస్తున్నారు అన్నమయ్య జిల్లా నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ప్రాబ్లం చెప్పండి మేడం, నాకు ఎక్కువగా నడిస్తే ఆయాసం వస్తుంది, ముక్కులోంచి గాలి రావడం, చెప్పుడు గురక ఎక్కువ వస్తుంది, గొంతులోంచి శ్వాస తీసుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ అర్లీ మనకి లేస్తానే గడ్డ మాదిరి వస్తుంది. లంగ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది డౌట్ గా ఉంది మేడం. ఓకే, శ్వాస ఇబ్బంది ఓన్లీ నడిచినప్పుడు మాత్రం వస్తుంది. వస్తుంది, పనుకున్నప్పుడు శ్వాస ముక్కు నుంచి కాకుండా గొంతు నుంచి అవుతుంది, గురక వస్తుంది. ఓకే ఓకే, సరేనండి, చెప్తాను. ఇప్పుడు చూడండి సార్, మీకు శ్వాస ఇబ్బంది ఉన్నప్పుడు మనకు ఫస్ట్ వీ హ్యావ్ టు డిఫరెంట్ డయాగ్నోస్ అన్నమాట. అంటే డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటే ఏం ప్రాబ్లం అనేది ఉంది, దానికి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. శ్వాస ఇబ్బంది ఓన్లీ మనకు అస్తమాలో కాకుండా వేరే వ్యాధుల్లో కూడా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ మీరు హెచ్ఆర్సిటీ అనేది చేపించండి. హెచ్ఆర్సిటీ చేపిస్తే మీ చెస్ట్ది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది ఏం ప్రాబ్లం ఉంది. అది బ్రాంకియల్ అస్తమా ఉందా, బ్రాంకియక్టైటిస్ ఉందా, ఆరెల్స్ మనకు వేరే సిఓపిడి అనేది ఉంది, క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మినరీ డిజార్డర్ అనేది ఉంటుంది, ఆ ప్రాబ్లం ఉందా అన్నట్లు మనకు తెలుస్తుంది. ఈ అన్ని ప్రాబ్లమ్స్లలో మనకు లక్షణాలు అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఫస్ట్ వాట్ ఐ అడ్వైజ్ యూ,
గో ఫర్ ఏ హెచ్ఆర్సిటీ చేసుకొని మీరు డాక్టర్ దగ్గర మా దగ్గర వస్తే ఇది ఖచ్చితంగా తక్కువ అయ్యేటట్లు చూద్దాము. ఎనీ కైండ్ ఆఫ్ రెస్పిరేటరీ డిజార్డర్ మన దగ్గర మెడికేషన్స్ దానికి అవైలబుల్ ఉంది. ఇంకో రెండో ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే అండి, నడుస్తున్నప్పుడు శ్వాస వస్తుంది అండ్ కొంచెం చెస్ట్లో కంజెషన్ రాకూడదు. చూడండి, శ్వాస రావడం ఇట్స్ ఓకే, అగైన్ అస్తమాలో ఉండొచ్చు అది, కానీ చెస్ట్లో కంజెషన్ రాకూడదు. శ్వాస ఇబ్బందితో సహా కంజెషన్ ఉందంటే అగైన్ హార్ట్ కంప్లైంట్స్ కూడా కావచ్చు అది. కాబట్టి ఒక్కసారి మీరు హెచ్ఆర్సిటీ చేయించుకోండి అండ్ కొంచెం వేడి నీళ్ళతో కొంచెం ఆవిరి అనేది తీసుకుంటూ ఉండాలి. అండ్ ఎక్కువగా కోల్డ్ ఎన్విరాన్మెంట్లో మీరు ఉండకూడదు. అండ్ కొన్ని ఎలర్జెన్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు దేని నుంచి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, ఇది ఫలానా తిన్నప్పటి నుంచి మనకు ప్రాబ్లం ఎక్కువ అయిపోతుంది అన్నట్లు తెలిస్తే దానికి ఆ ఫుడ్ ఐటమ్కి మీరు మానేయాలి. అండ్ డస్ట్తో ఎక్స్పోజ్ అవ్వడం అనేది తక్కువ చేసేయాలి. అండ్ స్పెషల్లీ మార్నింగ్ టైమ్స్ మీరు బయటికి వెళ్తున్నారంటే మాస్క్ వేసుకొని బయటికి వెళ్ళాలన్నమాట. ఎందుకంటే పోలెన్స్ అవన్నీ ఉండడం వల్ల ఏంటంటే, డస్ట్ ఉండడం వల్ల ఏంటంటే ప్రాబ్లం అగ్రివేట్ అయ్యేటట్లు అనిపిస్తుంది అనమాట. సో నథింగ్ టు వరీ, హోమియోపతి హ్యాస్ అ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి. డెఫినెట్లీ వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. సో సైనస్కి చెప్పారు ఏ విధంగా ఉంటుంది మెడికేషన్, ఆస్తమాకి ఎలా ఉంటుంది హోమియోకేర్లో? ఆస్తమా చూడండి, ఆస్తమాకి కూడా మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం మెడికేషన్స్ కూడా వాడతాము. దాంతో సహా కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా మేము యూజ్ చేస్తామన్నమాట ఆస్తమా తక్కువ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర చాలా మంచి మెడికేషన్ ఒకటి ఉంటుంది, బ్లాటా ఓరియంటాలిస్ అన్నట్లు ఒక మెడిసిన్ ఉంటుంది అనమాట. ఆ మెడిసిన్ కానీ సెనేగా కానీ, సో ఇలాంటి ఆర్సనిక్ ఆల్బమ్ కానీ ఇలాంటి మెడికేషన్స్తో మనం తక్కువ చేస్తాము. ఆరల్స్ ఏంటంటే చాలా క్రానిక్ ఉందనుకోండి, అలాంటప్పుడు వీ హ్యావ్ నో డౌట్ వీ హ్యావ్ టు యూజ్ అ కాన్స్టిట్యూషనల్ బేస్డ్ ట్రీట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ఎలర్జిక్ ట్రీట్మెంట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దానికి ఇమ్యూన్ బూస్టింగ్ థెరపీ అన్నట్లు చెప్తామన్నమాట. కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. జానకిరావు గారు కాల్ చేస్తున్నారు పలాస నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం గారు. ప్రాబ్లం చెప్పండి. మా అబ్బాయిలు ఇద్దరికి ఆస్మా ఉన్నది. తర్వాత ఉదయం లెగ్గానే తుమ్ములు వస్తాయి, ముక్కు ఏక దురదగా ఉంటది, పాంపు ఉంటది పక్క రెండు వైపులు. ఓకే, ఇద్దరికి ఇన్హేలర్ ఎక్కువ వాడుతుంటారండి, అది ఆయాసం వచ్చేటప్పుడు. ఇంకా మళ్ళీ ఎక్కువ రన్నింగ్ నోస్ ఉంటది, తెల్లారి తుమ్ములు వస్తుంటే ఎక్కువ రన్నింగ్ నోస్ ఉంటది, కంటిలో నీరు వస్తుంటది, ఆయాసం ఉంటది ఇద్దరికి. ఓకే ఓకే, మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇంకా ఉందా? మీకు మీ వైఫ్ కి కానీ ఎవరికైనా ఉంటుందా? మా వైఫ్ కి ఎక్కువ అలాగే ఉన్నట్టు ఉంటది, వాళ్ళ దాగే ఉంటది మా వైఫ్ కి. నాకైతే లేదు, మా వైఫ్ కి ఎక్కువ అలాగే తెల్లారి తుమ్ముతుంటది ఎక్కువ. ఓకే ఓకే, రన్నింగ్ నోజ్ ఉంటది ఎక్కువ. ఆయాసం చాలా ఎక్కువ ఉంటుందా? నెబులైజర్స్ వాడుతూ ఉంటారా? ఎన్ఎల్ఆర్ ఐదోనే ఉంటది, అది స్పేరస్ ఉంటారు. అది ఇప్పుడు అబ్బాయి వచ్చేసి బెంగళూరులో ఉన్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకో అబ్బాయి వచ్చేసి విజయనగరంలో కోచింగ్ లో ఉన్నాడు. వాళ్ళకి దగ్గరలో మీ ఇంటర్నేషనల్ హోమియోపేర్ ఏదైనా ఉంటే సలహాలు ఇస్తే అక్కడ పంపిస్తాను. డెఫినెట్లీ అండి. ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు అనేది చెప్తున్నారు కాబట్టి బెంగళూరులో మన చాలా హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయి. జయనగర్లో కూడా ఉంది అండ్ మల్లేశ్వరం ఏరియాలో కూడా ఉంది. సో చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఆ నంబర్ మీద మీరు కాల్ చేసుకుంటే దే విల్ గైడ్ యూ అనమాట. అండ్ దీనికి పూర్తిగా తక్కువ అయ్యేటట్లు ట్రీట్మెంట్ ఉందండి. మీ బాబుకి ఏంటంటే కొంచెం ఎలర్జిక్ రైనైటిస్ కూడా ఉంది, రైనైటిస్తో సహా కొంచెం అస్తమా కూడా ఆయనకు ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనకు 2 టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేది మనం చూస్తామన్నమాట. ఒకటి ఏంటంటే సీజనల్ అంటాము, ఇంకొకటి ఏంటంటే పెరినియల్ అంటాము. సో సీజనల్లో ఏమవుతుందంటే ఒక స్పెసిఫిక్ సీజన్లోనే వాళ్ళకు ట్రిగర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, లేదంటే ఒక స్పెసిఫిక్ థింగ్తోనే వాళ్లకు ట్రిగర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ పెరినియల్లో ఏమవుతుందంటే 12 monthsలో ఎప్పుడైనా వాళ్ళకు ప్రాబ్లం అనేది రావచ్చు, ఎప్పుడైనా ప్రాబ్లం కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, రీకరెంటే ఉంటుంది వాళ్ళకు.
సో దీనికి 2 టైప్స్ ఉంటుంది. సో డిపెండింగ్ అపాన్ విచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ యువర్ బేబీ ఈజ్ సఫరింగ్, దాని ప్రకారంగా మనం మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. అండ్ అంత టైం కూడా మీకు తీసుకోవచ్చు. ఒకవేళ సీజనలే ఉందనుకోండి, పెద్దగా మీకు టైం పడదు. బట్ పెరీనియల్ ఉన్నప్పుడు కొంచెం టైం మీకు పడుతుంది అనమాట. అస్తమాకి మినిమంగా ఒక 6-8 మంత్స్ అయినా మనకు రెగ్యులర్ బేసిస్ మీద ఒక కోర్స్ లాగా మెడికేషన్స్ యూజ్ చేస్తే పూర్తిగా పర్మనెంట్గా తక్కువ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అనమాట. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. సో నెక్స్ట్ వీరయ్య గారు కాల్ చేస్తున్నారు సత్యసాయి జిల్లా నుంచి. వీరయ్య గారు మేడం సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ నాకు జస్ట్ అలర్జీ ఉంది సార్. ఓకే. ఎవడన్నా మధ్య పొద్దున్న 3 గంటలకా 4 గంటలకా లేకుంటే ఒక్కొక్కసారి పొద్దున సాయంత్రం 3 గంటలకి వస్తుంది. ఎవరు వస్తుందో తెలియదు కానీ వస్తే ఎవరు నాకు కొంచెం ఊపిరి పీల్చుకుంటే వేయలేదు, ఆయాసం వచ్చినట్టు అవుతుంది. నడిచేదానికి కూడా కాదు, బయటికి పోయేదానికి కూడా ఒక్కొక్కసారి అయ్యలేదు. ఇంకొకటి ఏమంటే నాకు ఊపిరి పీల్చుకుంటే ఊపిరి కడుపులో పోతుందో ఏడాది ఉండి గొంతులోనే ఉంటుందేమో అనిపిస్తుంది సార్. అంటే గొంతులు ఆగిపోతుంది అన్నట్లు అనిపిస్తుందా? అవును మేడం, అవును సార్. సరే సరే, అట్లే పీల్చుకుంటే కూర్చోనే కాదు, నిలబడే కాదు, అట్లయితుంది సార్. సరేనండి. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్లో వస్తుంది అండ్ 3 o'clock 4 o'clockకి టైంలో వస్తుంది అన్నట్లు చెప్తున్నారు. సో యూజువల్లీ ఈ టైంలో ఏంటంటే మనం పండుకొని ఉంటాము. సో మీ ఎలర్జిక్ రైనైటిస్ అనేది మీ నిద్రని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో ఇక్కడ చాలా అంటే చాలా ఇంటెన్సిటీ ఎక్కువ ఉందన్నమాట. యూజువల్లీ ఏం జరుగుతుంది, కొంచెం లేదంటే సివియర్ ఉన్న వాళ్ళకు కూడా ఏమవుతుంది, లేవంగానే తుమ్ములు రావడం, కొంచెం డస్ట్ తగిలినా కూడా తుమ్ములు రావడం ఉంటుంది. కానీ మ్యాక్సిమం అది పండుకున్నప్పుడు మనకు ట్రిగర్ అవ్వదన్నమాట. కానీ మీకు పండుకున్నప్పుడు కూడా నిద్ర నుంచి లేచి మీరు తుమ్ముతున్నారంటే సివియారిటీ చాలా ఎక్కువ అనేది ఉంది, ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది మీకు. సో దీనికి కూడా మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది, మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మీకు టైం పడవచ్చు. మీరు రాగానే ఫస్ట్ మేము చేసేది ఏంటంటే ఎలర్జిక్ ప్రొఫైల్ అనేది ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ ఎలర్జిక్ ప్రొఫైల్ టెస్ట్ చేపిద్దాము. ఆ టెస్ట్ మీద ఆధారపడి ఎంత ఎలర్జీస్ ఉన్నాయి అవన్నీ మెడికేషన్స్ అనేది మీకు ఇస్తే అతి తొందరలోనే మీకు ఇమ్యూనిటీ పెరిగి కొంచెం మంచిగా నిద్ర వచ్చేటట్లు మనం ఇవ్వచ్చు. దాని తర్వాత మెల్లమెల్లగా పర్మనెంట్గా కూడా తక్కువ అయిపోయే మెడికేషన్స్ మనం స్టార్ట్ చేయవచ్చు అన్నమాట. సో డాక్టర్, ఇప్పుడు సర్జరీ లేకుండా మెడిసిన్స్తో మనం తగ్గించవచ్చు అంటారు. మెడికేషన్స్ ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎలా ఉంటుంది ఆ ప్రాసెసెస్? ఇప్పుడు చూడండి, మనకు డిపెండింగ్ అపాన్ డిసీజ్ అండి. మ్యాక్సిమం ఏమవుతుందంటే నిన్నటి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, ఈరోజు మేము వచ్చినాము హోమియోపతికి అని ఇప్పుడు వరకు నేను పేషెంట్ చూడలేదు. ఆల్మోస్ట్ వాళ్లకు ఒక 4 years 5 years 10 years నుంచి ప్రాబ్లం ఉన్న వాళ్ళే హోమియోపతి దగ్గర వస్తారనమాట. ఎందుకంటే ఎవరైనా ఫస్ట్ వస్తే దే విల్ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ సిట్రిజిన్ కానీ అలాంటి మెడికేషన్స్ మీదనే ఉంటారు. మా దగ్గర వచ్చినప్పటి వరకు ప్రాబ్లం పెరిగి ఉంటుంది అన్నమాట. సో ఎంత పెరిగి ఉంది, మనకు అక్యూట్ ఉందా, లేదంటే ఇంటర్మీడియట్ ఉందా, లేదంటే మీకు సివియర్ ఉంది, దీన్ని బట్టి ఉంటుంది. అక్యూట్ అంటే ఎట్లా ఉంటుంది, మీకు వారం లోపల్లోనే మీ సైనస్ ఇబ్బందులు అనేవి తక్కువ అయిపోతుంది అనమాట. సో ఇది అక్యూట్ మధ్యలో తీసుకుంటాము. ఇప్పుడు మోడరేట్ ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఒక 12 weeks వరకు వాళ్ళకు ప్రాబ్లం ఉండొచ్చు, దాని తర్వాత వాళ్ళు నార్మల్ అయిపోతారు. సో ఇది మోడరేట్ అనమాట. సివియర్ అంటే కాన్స్టాంట్లీ వాళ్ళు ప్రాబ్లంలోనే ఉంటారు అండ్ అన్ని లక్షణాలు వాళ్ళకు ఉంటుంది. జస్ట్ లైక్ ఇయర్ పెయిన్స్ కూడా వాళ్ళకు వస్తూ ఉంటుంది, జా పెయిన్స్ కూడా వస్తూ ఉంటుంది, వాళ్ళకు ఐస్ మీద వాపులు కూడా వస్తుంటుంది. సో ఇలాంటి వాళ్ళకు మళ్ళీ టైం పడవచ్చు. సో ఒక రఫ్గా తీసుకుంటే ఒక 6 months అయినా మనం పట్టుకొని పోవాలన్నమాట. ఈ 6 months కోర్స్లో మ్యాక్సిమం మీకు తక్కువ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ మెడికేషన్స్ ఈ ప్రాసెస్ చెప్పారు కదా మీరు. సో
1 year వచ్చేవాళ్ళు ఉంటారు, 5 yearsకి వచ్చేవాళ్ళు ఉంటారు. Yes. చాలా ఆ గ్యాప్ పట్టి ట్రీట్మెంట్ చేస్తారా, లేకపోతే అది ఎలా తగ్గుతుంది? సివియారిటీ పట్టి చేస్తామండి, గ్యాప్ పట్టి కాదు. ఇప్పుడు కొంతమందికి 10 years 15 years నుంచి ఉంటుంది, బట్ అంత సివియారిటీ వాళ్ళకు ఉండదు. ఓన్లీ వాళ్ళకు ఆ పర్టికులర్ సీజన్లోనే వస్తుంది. ఆర్ఎల్స్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్, చాలా స్వీట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఆ టైంలో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. కొంచెం తీసుకుంటే రాదు. ఇదే కంప్లైంట్ వాళ్ళకు ఒక 10 years నుంచి ఉంటుంది. అలాంటి వాళ్ళకు మనకు టైం పడదు. బేసికల్లీ ఏంటంటే మా దగ్గర వచ్చినప్పుడు పేషెంట్ ఎంత సివియారిటీతో వచ్చిండు అండ్ ఆ సివియారిటీ కాన్స్టాంట్లీ ఎన్ని రోజుల నుంచి ఆయనకు ఉంది, బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మనం మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ కూడా అలా దాన్ని పట్టే మనం డిసైడ్ అనేది చేస్తాం అన్నమాట. ఎస్, థ్యాంక్ యూ డాక్టర్. ఆస్తమా అలాగే సైనస్ గురించి, హోమియో కేర్లో ట్రీట్మెంట్స్ గురించి చాలా Thank you చక్కగా very much. చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇది వాళ్ళ డాక్టర్స్ టైమ్స్. చూస్తూనే ఉండండి సాక్షి.